పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆంక్షల ఎత్తివేతపై చర్చలు. అమెరికా ఇరాన్ల ఒప్పందం ప్రధాన లక్ష్యాలేవీ ఇక సాధ్యం కావని, ఎన్నికలకే ప్రతిపక్ష కూటమి, పాలస్తీనా అంశం ఇప్పట్లో లేదన్న లపీడ్. అమెరికా ఇరాన్ మధ్య చర్చలో ఉన్న ఒప్పందం వల్ల యుద్ధంలో ఇజ్రాయెల్ పెట్టుకున్న ప్రధాన లక్ష్యాలేవి సాధ్యం కావని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత యార్ లపీడ్ సోమవారం విమర్శించారు. మంచి ఒప్పందం కుదిరేలా అమెరికాపై ప్రభావం చూపడంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విఫలమయ్యారని ఆరోపించారు. ఏడాది జరిగే ఎన్నికల్లో నెతన్యాహును గద్దెదించాలని ప్రయత్నిస్తున్న కూటమిలో లపీడ్ కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఒప్పంద వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం ఇజ్రాయెల్కు మంచిది కాదు, ప్రాంతానికి మంచిది కాదు, ఇరాన్ ప్రజలకు మేలు చేయదని లపీడ్ జెరూసలంలో విలేకరులతో అన్నారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం విధ్వంసం చేయడం, ఆ ప్రాంతంలో మిలిటెంట్ గుంపులకు ఇస్తున్న మద్దతు ఆపడం, అణుబాంబు సామర్థ్యాన్ని నిలువరించడం లక్ష్యంగా పెట్టుకుని ఇజ్రాయెల్, అమెరికా ఫిబ్రవరి 28న యుద్ధాన్ని ప్రారంభించాయి. ఇరాన్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే పరిస్థితులు రావనని నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పట్లో చెప్పారు. ప్రాంతీయ అధికారుల సమాచారం ప్రకారం ప్రస్తుతం చర్చలో ఉన్న ఒప్పందం కుదిరితే ఇరాన్ అధిక సంఖ్యలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవాలి, వ్యూహాత్మకంగా కీలకమైన హార్మోజ్ జలసంధిని మళ్లీ తెరవాలి, ప్రతిగా అమెరికా ఇరాన్ పోర్టులపై విధించిన నిర్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షలను సడలించడం జరుగుతుంది. అనంతరం ఇరాన్ అణు కార్యక్రమంపై కీలక అంశాలను 60 రోజుల చర్చల్లో నిర్ణయించే అవకాశం ఉంది. అయితే క్షిపణి కార్యక్రమం, ప్రాంతీయ మిలిటెంట్ గుంపునకు ఇస్తున్న మద్దతుపై ఒప్పందంలో ప్రస్తావన ఉంటుందా లేదా అనేది స్పష్టత లేదు. ఇజ్రాయెల్తో కలిసి యుద్ధం ప్రారంభించినందుకు ట్రంప్ల లపీడ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇజ్రాయెల్తో సరైన సమన్వయం లేకనే అమెరికా ఒప్పంద చర్చలు జరగడం నెతన్యాహు వైఫల్యమని విమర్శించారు. వాషింగ్టన్లో నిర్ణయాలపై ప్రభావం చూపే విషయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎప్పుడూ లేనంతగా బలహీనంగా మారిందని అన్నారు. నెతన్యాహు నేను చెప్పినట్టే చేస్తారు అని ట్రంప్ గతవారం చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇజ్రాయెల్ భద్రతకు ముప్పు వచ్చిన ఏ అంశం చర్యగా తీసుకునే స్వేచ్ఛ తమకు ఉంటుందని నెతన్యాహు ట్రంప్కు పలుమార్లు చెప్పినట్లు ఒక అధికారి వెల్లడించారు. ఇజ్రాయెల్ సౌరభమ దేశం, మేమెవరికీ ఆధీన రాజ్యం కాదు అని లపీడ్ వ్యాఖ్యానించారు. మధ్యవర్తి భావజాలం ఉన్న ఏష్ అతీద్ పార్టీకి లపీడ్ నాయకత్వం వహిస్తున్నారు. 2022లో నఫ్తాలీ జెన్నెట్తో కుదిరిన అధికార మార్పిడి ఒప్పందం కింద ఆయన కొంతకాలం ప్రధానిగా పనిచేశారు. వారి కూటమి అప్పట్లో నెతన్యాహు 12 ఏళ్ల పాలనకు ముగింపు పలికింది. ఇప్పుడు మళ్లీ జెన్నెట్ నాయకత్వంలో 2 పార్టీలు కలిసి ఎన్నికలు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ చివరిలో జరగనున్న ఎన్నికల్లో నెతన్యాహును ఓడించడం వీరి లక్ష్యం. 2022 చివరిలో నెతన్యాహు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత లపీడ్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్న జెన్నెట్ మళ్లీ కూటమిలోకి వచ్చారు. నెతన్యాహు వ్యతిరేక ఓట్లను ఏకం చేయడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యంగా చెప్తున్నారు. పాలస్తీనా స్వతంత్ర దేశ ఆలోచనకు మద్దతిస్తున్న కొద్దిమంది ఇజ్రాయెల్ నేతల్లో లపీడ్ ఒకరు. ఆయన వచ్చే ప్రభుత్వ ఎజెండాలో తన అంశం ఉండదని తెలిపారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడులు తర్వాత జరిగిన యుద్ధాల వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 రాష్ట్రాల పరిష్కారం వచ్చే కొన్ని సంవత్సరాల్లో సాధ్యం కాదు అని తెలిపారు. అది సరిహద్దులో మరో విఫల ఉగ్రరాజ్యంగా మారుతుందని ఇజ్రాయెల్ ప్రజలు భావిస్తున్నారు అని లపీడ్ అన్నారు. ఇజ్రాయెల్పై దాడులను అడ్డుకునే స్థాయిలో పాలస్తీనా అథారిటీ సామర్థ్యం లేదని తెలిపారు. అయితే భవిష్యత్తులో పాలస్తీనా రాష్ట్ర ఏర్పాటే సాధ్యమయ్యేలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి తాను వ్యతిరేకిస్తానని తెలిపారు. ఆక్రమిత ప్రాంతాలను ఇజ్రాయెల్లో విలీనం చేసే దిశగా చర్యలు ఉండవని బెన్నెట్ తనకు హామీ ఇచ్చారని తెలిపారు. నెతన్యాహును ఓడించేందుకు అరబ్ పార్టీలను కూటమి కట్టే అవకాశాన్ని కూడా లపీడ్ తిరస్కరించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.